Up guys, welcome back to Tejaswari Man with YouTube channel. సో గాయస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరైతే బాగున్నారా? బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో గాయస్, పార్టీ క్రాఫ్ట్లోన ఇంకొక ఎపిసోడ్ చేసింది చూడండి. అదేమో బై మిస్టేక్ కట్ అయిపోయింది అనమాట. మధ్యలో కట్ అయిపోయింది, ఆఫ్ అయితే ఉందన్నమాట. గైస్, ఆ ఎపిసోడ్లోనైతే నా పాత ఫ్రెండ్ నరేంద్ర అయితే షూట్ చేశాను కదా. అక్కడ ఫైటింగ్ జరిగింది కదా. సో అక్కడ అక్కడ ముందు ప్రాసెస్ మొత్తం నేను చేశాను అనమాట. ఆ ప్రాసెస్ మొత్తం కట్ అయిపోయింది. సో అదేమనుకోద్దే. సో మీరైతే ఈ వీడియో పట్టుకొచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెయిన్ మర్చిపోద్దు. ఓకే? సో గాయ్స్, మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గాయ్స్, రాగానే ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అదేంటిదంటే పేరు మర్చిపోయినబ్బా. సో ఈసారి అయితే మనం ఇంకొకరితో అయితే ఆడదాం. అంటే ఎప్పుడు ఆడినట్టు చెప్తున్నాను ఏంటి అనుకోద్దే, అంటే మామూలుగా చెప్తున్నాను. సో గైస్, మా నోడిని పెళ్ళి చేద్దాం. నేను ఫోన్ కాల్తోనే వస్తాడు. ఒక్క ఫోన్ కాల్. ఓకే, కిందకి ల్యాండ్ చేసేద్దాం. ఎక్కడున్నాడు? ఫోన్ చేద్దాం. ఫోన్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఓకే గైస్, హలో. చెప్పురా మన్వేత్. ఏం లేదురా, వస్తావా? వస్తాను. సరే నేను ఇక్కడ ఉంటాను, వచ్చేయి. ఏంట్రా నువ్వు అసలు అర్థం కాకుండా అడుగుతున్నావు? సో నాకు అమ్మాయి లాంటి వాస వచ్చింది కదా. ఇప్పుడు ఏదో కొంచెం చేంజ్ అయిందిరా బాబు. అవునా? ఎలా? అరే ఇది ఇంకా నాకు ఉందిరా, కానీ కొంచెం అయితే చేంజ్ అయింది. అరే ఎక్కడ చేంజ్ అయిందిరా? ఇప్పుడు కొత్తలో కొంచెం వాయిస్ని మాలాగా నేర్చుకోను, అంతేనా? అవునరా, కరెక్ట్. నరేంద్ర ఉన్నారు కదా, మొత్తం అంతా చెప్పారులే. ఎవరు చెప్పారా? ఏమో అక్కడ ఎవరో చెప్పారులే, గొడవ అయిందనే. అవునరా బాబు. ఓకే. అరే ఏం వాయిస్ వచ్చింది చెప్పు? నరేంద్ర వాయిస్ వచ్చిందిరా. ఏంటి నరేంద్ర వాయిసా? అవునరా బాబు, నాకు ఇలా మాట్లాడి అమ్మాయిలాగా సిక్కేస్తుందిరా, సిక్కు. ఏది మాట్లాడు? అరే బావా, ఇదిగోరా, ఇదేరా నాకు వచ్చిన వాయిస్. సర్లే, ఆ అబ్బాయిలానే ఉందిలే కానీ. సరేరా. అరే నువ్వు వెనకాల వస్తావా? వచ్చేస్తాను లేరా. అరే బాబు, వస్తున్నావా ఇంతకి? వస్తున్నా లేరు బాబు. సర్లే కానీ. అరే మామ, ఏంట్రో ఎక్కడన్నావు రా బాబు? మామ ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్. అరే మామ, ఎక్కడ వెళ్దాంరా? సంఫం బీచ్కి వెళ్దాం. అరే బాబు, ఈడవడ్రా. అరే లేకరా బాబు. సరేరా. అవును, ఇక్కడ వీళ్ళు ఎవరు లేరేంటి? అంటే వీళ్ళు ఎవరు లేరు. అరే మామ, నువ్వు ఆగిన వెంటనే నోడు మీద చేయకు, సరేనా? చూడలేకపోతున్నావు నీ బిల్డప్. ఓకే రా మామ, రా. ఏంట్రా? ఇక్కడ చూడు, మనకి మనీ దొరికింది కదా, అందుకే రా. ఓకే గాయ్స్, ఇప్పుడైతే సో మనం మొత్తాన్ని కలెక్ట్ చేసేద్దాం.
అరే ఎలా వచ్చావురా? అలానే లేరా? ఎలాగోలా వచ్చావు కదా, అది సంతోషం. అరే నా మిషన్ గన్ తీసుకొని అరే గోపాల్ మధ్యలో ఎందుకురా రావడం? డబ్బులు ఉన్నాయా? ఇంకా లేవనుకున్నాను. ఓకే అరే ఆగరా. ఏదో ఒకట్లే. అరే నిన్ను ఫస్ట్ గైస్ సో పార్ట్ 3 అనమాట ఇది. సో అంటే ఎందుకు పార్ట్ 3 అంటున్నానంటే ఇవి చాలా సేపటు నేను చెమట చేస్తున్నా, అందుకే పార్ట్స్గా వస్తాయి. ఒక 10 పార్ట్స్ వరకు అయితే దీన్ని చూద్దాం. ఓకే గాయస్. అరే మామ ఎక్కడ? అరే ఈ కాయిన్స్ అని ఎందుకురా? నా గేమైనా కొనుక్కోవడానికి పనికొస్తుంది కదా, గన్నైనా ఏదైనా. ఓకే ఓకే దీన్ని యూజ్ చేద్దాం. అరే మామ నీకు కూడా కావాలని తీసుకోరా. వద్దురా, నాకు నా దగ్గర నువ్వంతా లాగేసావు కదరా, ఇంకెందుకురా? తీసుకుంటే మళ్ళీ లాగెత్తావా? లేదరా. అరే 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 మామ గట్టిగా తగిలిందిరా, అది నిన్ను వదలంటారు. అరే నా దగ్గర గన్నం జాగ్రత్త, మళ్ళీ కాల్ చేస్తున్నావు. అమ్మ వద్దులే, మళ్ళీ కాల్ చేయడానికి పోద్ది. ఓకేరా. అరే లాంబగిలి. అరే ఇక్కడ ఏంటి కారు? బుగాడి. ఓకే అరే బీచ్కి వచ్చాం. అరే దగ్గర అమ్మా. అరే ఏం చేద్దాం రా? అరే ఇది గుర్తొచ్చింది, మర్చిపోతున్నా అంటరా. కారు ఎక్కువ. అరే మామ కార్ తీసుకుందాం రా. సరే. సో గ్యాస్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో తెలుసా? అంటే నాకు ఇది ప్రైజ్ మనీ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఏమంటారు, ఇది ఇక్కడ ఉంటుంది కదా అది. సో బ్రేక్ వేసినా సరే జారిపోతుంది. బ్రేక్ వచ్చి ఏమంటారు టైర్లు పంచర్ అయిపోయి టైర్లు అరిగిపోయాయేమో, స్మూత్గా ఉన్నాయి. అరే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి నువ్వు ఎవడరా? ముగ్గులేసి దింపుతావు. అరే బాబు ఏంట్రా అమ్మాయిడు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడు. అరే మామ నువ్వు అలా తేడా అనుకుంటారా? ఇప్పుడు నువ్వు తేడా కాదులే, అబ్బాయి ఇలానే బిహేవ్ చేస్తున్నావు. ఆడేంట్రా తేడా చేస్తున్నాడు ఏమో మరి. అరే మామ కొన్ని గన్స్ కొందామా? గన్సా? ఎందుకు రా ఇప్పుడు? అరే మామ గంచుకుందామా? గన్స్ ఎందుకురా ఇప్పుడు? మామూలుగా రా. సరేలే వెళ్దాం. సో గైస్ మనోడికి గన్స్ కావాలంట ఎందుకు. అరే మామ నాకు కాదురా, ఏమో నీకే. అబ్బాబ్బాబ్బా నాకెందుకురా, నా దగ్గర ఉంది. ఇదే పిస్టన్ కంటే స్ట్రాంగ్. పిస్టనే? అరే పిస్టన్ ఎవరు చెప్పాడురా ఇప్పుడు నీకు? అదే రాకెట్ లాంచర్ కంటే ఇది స్ట్రాంగ్. సో గ్యాస్ మధ్యలో ఉంటుందా నా వాయిస్ వచ్చేస్తుంది అనమాట ఆడికి. ఎందుకంటే చెప్పాను కదా మీకు రీజను. అరే మళ్ళీ ఎక్కడికి పోయావు రా నాయనా? అరే నేను ఇక్కడే ఉన్నాను రా బాబు. అరే ఆ గన్ చూపిస్తున్నాను, భయపెట్టుకో, అందుకే నేను వెళ్ళాను. సర్లే ఏదో ఒకటి ఏ గన్ తీసుకుందాం చెప్ప. నేను చెప్తాను లేరా. అరే నేను చెప్తానులే. నేను 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 హే ఆపండి మీ గొడవ. ఇక్కడ ఆడకూడదు, అర్థమైందా? ఇక్కడ ఆడితే పోలీస్ కంప్లైంటే. అదే మళ్ళీ వెళ్ళాడు. కానీ ఫోన్లో మాట్లాడుతాను, అంటే ఇందాక ఫోన్లో మాట్లాడలే. అరే ఏంట్రా మామా? నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ నన్ను అంటావు. నేను చెప్తా. సరేలే ఏదో ఒకటి చెప్పు. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్
ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఒక్క నిమిషం రమ్మా. 6 5 ఒకట. అరే మా ఇవి బాగున్నాయిరా. కానీ మన దగ్గర మనీ ఉండాలి కదరా, అంతా నా దగ్గర లేదు, అందుకే కొనలేకపోతున్నాను. అవును, అవునరా, లేకపోతే నేను ఎందుకు కొన్నా, అన్నీ కొంటాను. మళ్ళీ బర్డ్ గైస్ మీకు చెప్పలా, ఆడు ఎలా మాట్లాడగలుగుతున్నాడంటే నాతో, వాళ్ళు ఇక్కడ ఒక స్పీకర్ వదిలేస్తున్నాడు అనమాట. ఆ స్పీకర్ నుంచి నాతో అయితే మాట్లాడుతున్నాడు. వీడు వడ్రా నాయన నా ప్రాణానికి. పదండి ఇంకా వెళ్దాం. ఓకే, సో గైస్ సైకిల్ తొక్కుకుంటూ ఒక రౌండ్ వేద్దాం. ఏంటి అప్పుడు, సో వీడియో ఎండింగ్లో చెప్దాం అని పిలుద్దాం. నా దగ్గర ఎంత ఫుడ్ ఉందా గైస్, కొంచెం ఫుడ్ కొనుక్కుందాం. ఇక్కడ ఎక్కడైనా స్టోర్స్ ఉన్నాయా, ఇక్కడ ఉంటాయా లేవో, ఉన్నాయంటారా లేవంటారా గైస్ చెప్పండి. ఎవరు లేరు బాచి, ఏ షాప్ లేదబ్బా. చూద్దాం, డ్యాన్స్ పెట్ట డబ్బులు ముఖ్యం బిగులు, ముఖ్యం బిగులు. బటర్ఫ్లైస్, డ్రాగన్ ఫ్లైస్ అబ్బా, ఇవి డ్రాగన్ ఫ్లైస్ కదా. ఎస్ డ్రాగన్ ఫ్లైస్. అండ్ ఇంకా ఇక్కడ ఒక పెట్టా, సో ఓపెన్ చేసేద్దాం. ఓకే, సో గైస్ చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. సో ఏంటంటే ఇదిగోండి కాస్ట్యూమ్ ఉంది కదా, ఇదైతే కొంతమందికి నచ్చలేదంట, కొంతమందికి నచ్చిందంట. ఇదైతే మార్చమంటున్నారు, కొంతమంది కూడా మార్చేయమంటున్నారు. సో మన అబ్బాయి కాబట్టి దీని డిజైన్లోనే ఇది ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో దానికి. బాగానే ఉంది, ఇది వేసుకుందాం చెప్పండి, మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకేనా, ఇది వేసుకుందాము. సో గ్యాస్ పక్కాగా నాకైతే కామెంట్ రావాలి ఈ వీడియోకి. ఇంకోండి కామెంట్ చేస్తారు, చేసినా చేయకపోయినా సరే ఇదైతే నాకు ఇది వద్దనిపిస్తుంది. మీరు చేయలేదు అలా చెప్తున్నాను ఊరికే మీకు. సో ఇదైతే నాకు వద్దనిపిస్తుంది. మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఇప్పుడే వీడియో పెట్టిన వెంటనే ఇది వేసుకోవాలా వద్దా, గ్రీనా లేకపోతే ఇదా కాస్ట్యూమ్. అండ్ సో మీరు కామెంట్ సెక్షన్లో ఏం కామెంట్ చేయాలంటే, గ్రీన్ అయితే గ్రీన్ అని కామెంట్ చేయండి. అంతే, గ్రీన్ అయితే గ్రీన్ అని కామెంట్ చేయండి. సో ఆర్జీబీ అయితే ఆర్జీబీ అని కామెంట్ చేయండి. ఓకేనా, సో ఏంటి సోదంతా ఎందుకు చెప్తున్నాడు అని అయితే మీరు అనుకోవచ్చు. వీడియోలో నేను ఏదో ఒకటి చెప్పలేదు, అది కామన్. అవును, వీళ్ళెవరబ్బా అసలు, అమ్మని చంపేశాడు రైడ్, చంపాడు. అయ్యా నా దగ్గర ఎన్ని గన్స్ ఉన్నాయో అన్ని లేపేయడానికి. అరే మామ రారా చూసుకుందాం. అరే ఒక్క షాట్ నేను అయిపోతున్నా. అయ్యిందా, బాగా అయిందా. అవును గైస్, నేను ఒక్క 2 షాట్లు కూడా వేయలేదు, అప్పుడే పడిపోయాడు. నా బాల్ వదిలేను లేదా పడిపోయాడు, లేకపోతే ఒక షాట్ పడ్డాడు. చూద్దాం ఇన్ని ఎంత ధైర్యం రా నీకు. సో గ్యాస్ వెళ్ళే కుర్చీలో ఇక్కడ ఎక్కడైనా కూర్చో ఉందా చూద్దాం గ్యాస్. ఇక్కడ ఎక్కడ కుర్చీ లేదు. సో ఫాస్ట్గా వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకోలేదు కదా, సో కార్డు ఇందులో ఇవ్వక్కర్లేదు. సో ఇదేంటి గ్యాస్, ఇదేంటబ్బా నేను ఎప్పుడు చూడలేదు. 100 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చా? మనకు 100 రూపాయలు వస్తుంది, అది వస్తుంది. ఇవ్వాలి, మనం పక్క ఇవ్వాలి. ఇస్తే మనకి ఇది ఒకటి ఇస్తారా, 100 ఇస్తే 10 రూపాయలు ఇస్తారా? బాగానే అండి.
నేనైతే ఇవి కొంటాను, నాకు కావాలి ఇవి. డబ్బులు లేకపోయినా మనకి ఇవి కావాలి. ఒక్క మంద అంతే. అరే బాబు, ఇంక నా దగ్గర డబ్బులు లేవరా నీకు ఇవ్వాలన్నా. నెక్స్ట్ది ఏంటి? రాకెట్సా? ఈ రాకెట్స్ ఏంటబ్బా? సో రేపు ఒక వీడియో వస్తుంది కదా ఇదే. సో ఆ వీడియోలో అనేది చూద్దాం. ఓకే, దడలు. సో గైస్, నాకు డౌట్, ఈ ప్లేన్ అసలు మనం కొట్టగలమా? చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనమైతే టకటకటకటమని లోడ్ చేసి పడేస్తాం. సో వెళ్తా 100% అయితే వెళ్దు, ఎందుకంటే రోజు నేను మామూలుగా ఆడతాను గేము. సో అసలు ఒక్కటి కూడా తగలదబ్బా. ఒక్కటి కనీసం నా జీవితానికి ఒక్కటి కూడా తగలదు. సో ఇప్పుడు ఉండండి, ఇక్కడ నుంచి వస్తుంది కదా, ఎటు నుంచి వస్తుంది? అది ఎటు నుంచి వస్తుందో మనం చేయాలి. సో చూడాలి, తర్వాత అక్కడి నుంచి షూట్ చేస్తూ పడేయాలి. ఇంక అక్కడి నుంచి ఆ టార్గెట్ ఏమంది, ఇంకేది లేదు. అక్కడే గురి చూసి కొట్టండి, అది వస్తుంది, తగులుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అరే అట్నుంచా? ఓకే, మీరు కంటిన్యూస్గా ఫైర్ చేస్తూనే ఉండండి గైస్. సో తగులుతుందో లేదన్న డౌట్ ఈరోజు ఈ వీడియోలో క్లియర్ అయిపోవాలి. ఒకటి ఇటు నుంచి రావా? అరే ఇటువైపు టార్గెట్ పెట్టుకున్నాం కదరా, ఇటు నుంచి వస్తుంది గైస్. ఈ గోళ ఎందుకు మనకి? అవును, ఉదయం అయిపోయిందా? అప్పుడే నేను ఇంకా మార్నింగ్ చేద్దాం అనుకున్నా. ఆన్లైన్ కానీ గైస్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు ఎక్సలెంట్ అబ్బా. ఈ నేచర్ని అసలు నేను చెప్పలేకపోతున్నాను, చాలా అందంగా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. సో చాలా 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 అందంగా ఉంది. సో మీరు కూడా ఇలా చూస్తే పార్టీ క్రాఫ్ట్లో. సో గైస్ మనమైతే సో గైస్ కొత్త ఛానల్ కాబట్టి మనమైతే మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకైతే 1 సబ్స్క్రైబ్ అయినా పర్లేదు, 1K అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదు, ఒక్కటి చేసినా సరే నేను హ్యాపీ అవుతాను. ఎందుకంటే నాకు సబ్స్క్రైబే చేయరు, ఇంక వ్యూసే ఇంకుతారు. సో వీడియోలు లిమిటెడ్ కావాలంటారు. సో గాయ్స్ ఒక ఎబిలిటీ ఉంది, 3 ఇస్తుందా ఏంటిది కొంపదీసి? సో గాయ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క సబ్స్క్రైబ్ అయ్యి నేను ఆనందిస్తాను. ఎందుకంటే మీరు అప్పుడు ఒక్క సబ్స్క్రైబ్ కూడా కొట్టడం నేను అసలు లైఫ్లోని చూడలేదు. ఓకేనా? అండ్ ఇంకా మీకు ధూమ్ ఫైటింగ్ సిరీస్ కావాలంటే పార్టీ క్రాఫ్ట్లోనే పార్టీ క్రాఫ్ట్లో ధూమ్ధామ్ లేపియాలంటే అండ్ ఇంకా ధూమ్ధామ్ లేపియాలంటే సో గైస్ మీకైతే పార్టీ క్రాఫ్ట్లోనా మీకైతే ఫైటింగ్ సిరీస్ కావాలని అనుకుంటే మీరైతే ఈ వీడియోకి అయితే ఓన్లీ 24 hours 24 కాదు 10 minutesలోన ఓన్లీ వీడియోకి ఓన్లీ 10K లైక్స్ మాత్రమే వస్తే నేనైతే ఫైటింగ్ సిరీస్ని ధూమ్ధామ్ లేపేస్తాను. అది కూడా మినిట్స్ కాదు, అవర్స్లోన. ఎంత అవర్స్ అంటే 24 hours కాదు, 30 hours అన్నమాట. సో 30 hours అయితే నేనైతే చేస్తానన్నమాట ఆ ఫైటింగ్ సిరీస్కి. సో ఎంత ఎక్కువైనా లెంత్ ఎక్కువైనా ఏమైనా పర్లేదు, నేను అదైతే చేస్తాను. సో మీరు ఓన్లీ 24 hours 12K లైక్స్ మాత్రమే చేస్తే ధూమ్ధామ్ అదిరిపోద్ది. సో ఇంత అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా చెప్తానంటే అది ఎంత ధూమ్ధామ్ అదిరిపోద్దో మీరైతే అర్థం చేసుకోవాలి. సో పదండి ఇంక వెళ్ళిపోదాం ఎక్కడికి. సో గైస్ నాకు డౌట్, రియల్ లైఫ్లోనే ఇదిగోండి సో ఇలా స్కూటర్ని ఇలా జంప్ చేయొచ్చా? నాకు అర్థం కాదు. స్కూటరే. సో గైస్ నేను కొన్న ఇల్లులో అయితే కొన్నాను అనమాట.
సో ఆ ఇల్లుని మీకు చూపిస్తాను. సో ఇదైతే మన పాత ఇల్లు, మీకు తెలిసిందే, నేను వెళ్ళాను కూడా. అండ్ ఇంక ఇది మన సెకండ్ ఇల్లు. సో ఇదైతే కొన్నాను, కావాలంటే ప్రూఫ్గా చూడండి మీరు, ఇగోండి. సో ఇక్కడ రేట్లు కూడా ఉందా, లేవు అసలు రేట్లు లేవు. అంటే మనదే ఇల్లు, మనకి 2 ఇల్లులు కాదు, ఎక్కువే ఉన్నాయి. ఇది కాదు గైస్, ఇది. సో గైస్, ఇలా గన్స్ పట్టుకున్న వాళ్ళందరూ నా శత్రువులే. సో వీళ్ళందరినీ వేసి పడేస్తాం. సో గైస్, ఇలాంటి ఫైటింగ్ సిరీస్ ఎలా కావాలంటే, సో వాళ్ళు కూడా మాట్లాడతారనమాట. నేనైతే వాళ్ళకు కూడా వాయిస్ ఇస్తాను, ఓకేనా? అంటే కొంతమంది ప్లేయర్స్ని అయితే తీసుకుంటాను అనమాట, తీసుకొని వాళ్ళతో అయితే ఆడదాం, ఓకేనా? వాళ్ళు కూడా నాలా చిన్నపిల్ల, ఓకే? లాస్ట్ ఇల్లు ఉంటుంది, లాస్ట్ ఇల్లు కొన్నాను, 11 వెళ్దాం. ఓకే, ఈ లాస్ట్ ఇల్లు కొన్నానో లేదో తెలీదు, నేను మర్చిపోయాను. కొనేసాను, ఇంకోండి కొనేసాను. మనకి 3 ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా సొంత ఇల్లులు, రెంట్ గింటు జంటు అవకాయ రోటి అవన్నీ కాదు. సో గైస్, ఇప్పుడు మనం అవును ఒక నిమిషం, కార్స్ గైస్, నాకు డౌట్. సో గైస్, డౌట్ కాదు, సారీ. సో ఇప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారో అయితే కామెంట్ చేయండి. సో నేనైతే 3rd క్లాస్ చదువుతున్నాను, మీరేం క్లాస్ చదువుతున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా సో మనం ఫాస్ట్గా వెళ్దాం. ఎక్కడికి అనుకుంటున్నారు? బీచ్కి అయితే వెళ్దాం. బీచ్కి వెళ్ళి కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాం, పొద్దున్న వెళ్దాం. ఏంట్రా బాబు, ఒక్క నిమిషం, ఫోన్లోన మ్యాప్ ఓపెన్ చేసి క్లిక్ చేసి వెళ్ళిపోదాం. టెలిపోర్టేషన్ అన్నమాట ఇదే, ఓకే? మనం కూడా కొంచెం ఇలా పడుకోవడం కాదు, కొంచెం మార్నింగ్ చేసి పడేద్దాం. సో కొంచెంసేపు అయితే స్విమ్ చేద్దాం. మనోడు స్నానం చేయాలి. మనోడి దగ్గర బాత్ టబ్ ఏం లేదు. సో బాత్ టబ్ అయితే అమ్మేశాడు. అమ్మేసి ఆ బాత్ టబ్ ఎంత అనుకుంటున్నారు? $2 మిలియన్, $1 ట్రిలియన్. ఏంట్రా అంత రేటా, ఎలా కొనిస్తాడు అనుకుంటున్నారా? ఫస్ట్ గేమ్ స్టార్టింగ్ నేను ఆడిన కొత్తలోన ట్రిలియన్ కాదు, అది మిలియన్. సో మిలియన్ అయితే అక్కడ మీకు కనబడుతుంది కాయిన్స్, అక్కడైతే నేనైతే మిలియన్ చేస్తాను అనమాట. కష్టపడి ఎంతమందిని చంపానో దానికోసం, ఎంతమందిని కొట్టానో దానికి, వాళ్ళ జోబిలో డబ్బులు లాగేసాను. అండ్ ఇంకా కనపడిన బాక్సులు అన్నిటినో వేసి 1 మిలియన్ సంపాదించి, అండ్ ఇంకొక ఏమన్నాను బాత్ టబ్బు, అది ఎంత స్పెషల్ అనుకుంటున్నారు? సో మనం అందులో నుంచి లెగిసిపోతే అదే ఆఫ్ అయిపోద్ది. అండ్ ఇంకా అదే ఆఫ్ అయిపోద్ది. ఎలా అనుకుంటున్నారు? మన మామూలు బాత్ టబ్స్ ఉంటాయి కదా, అందులో మనం మళ్ళీ ఆఫ్ చేసి దాంట్లో నీళ్ళు ఉంచేయాలి. కానీ ఇది అలా కాదన్నమాట, దాంట్లో సెన్సార్స్ ఉంటాయి. సో ఆ సెన్సార్స్ వల్ల ఈ గేమ్లో ఉంటాయి సెన్సార్స్. సో ఆ సెన్సార్స్ వల్ల ఉంటుంది. సో గైస్, మీరు దీంట్లోకి అది తెప్పించుకోవాలి. సో అది క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీరు క్రియేట్ చేయాలి. నార్మల్గా ఆడుతున్నారైతే మీకు రాదు. సో రాలేదు అది ఇది అనేది. సో ఓకేనా? సో గైస్, ఇప్పుడు మనం అయితే గైస్ ఒక్కసారి వీడియో స్కిప్ చేస్తున్నాం, ఓకేనా? సో గైస్, ఇక్కడ ఎవరి దగ్గర ఉందబ్బా? గైస్ అందుకు వీడియో స్కిప్ చేస్తాను కదా, స్కిప్ చేసినప్పుడు మీరు చూడలేదు, దడుచుకున్న ఒక్కసారి అమ్మని
ఇంతే ఏంటి ఏంటి బుజ్జుకన్నా ఏమమ్మా బుజ్జుకన్నా చిన్నారి లాలి పాపాయి బుజ్జి పాపాయి. సో గైస్ ఇందాక నన్ను ఎలా గాల్లోకి లేపింది, నేను లేపుతా. సో ముడ్డి కింద బాంబ్ పెట్టి లేపేస్తే చిచ్చి నీ దగ్గర ఎంత ఉందో మొత్తం కంపు అందరూ చూసి నేను నవ్వులు కంపులు అయిపోతారు. సో గ్యాస్ మీకు చెప్పాలా. అండ్ ఇంకా సో ఇదేమో ఏం చేసింది ఇందాకలా మీరు సరిగ్గా గమనించలేదు. సో దీన్ని ప్యాంట్కి అయితే 2 హోళ్ళు ఉన్నాయి కన్నాలు. సో గేమ్లో ఎందుకలా ఉంటాయో అని అయితే మీరు అనుకోవచ్చు, కనీసం మీరు క్లియర్గా చూడలేదు. సో నేను కొంచెం చిన్నగా ఉన్నాయి గైస్, నాకు కొంచెం క్లియర్గా చూడాలి. సో మీరు గేమ్ ఆడుతున్నట్లయితే ఆ అమ్మాయి కనబడినట్లయితే అప్పుడు మీకు కనబడుతుంది, ఓకేనా. సో దీన్ని రమ్మన సో గ్యాస్ సో వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. సో టైం కూడా అంత లేదు. నేనైతే రికార్డింగ్ ఎప్పుడు చేస్తున్నాను అనుకుంటున్నారు, ఉదయం కాదు గ్యాస్, ఇది రాత్రి. మాకైతే రాత్రి చేస్తున్నాను నేను. సో గ్యాస్ ఇప్పుడు ఆ హోల్లోకి అయితే నేనైతే వేయాలి. అరే బొక్కలు కరెక్ట్గా వేసి పడేయాలి. అది లెక్క వెళ్ళింది ఇక్కడ అంతే. కుటు వెళ్ళిపోయింది ఆ బొక్క నుంచి. సో దడ అది కొట్టు కొంచెం దడ చూడండి ఆ బొక్క నుంచే తెలిపింది. అండ్ ఇంకా సో మనోడు ఎక్కడున్నాడు, మ్యాప్ ఓపెన్ చేశాను. సో టిడి సో గ్యాస్ ఈ డ్రోన్ అనమాట, నా దగ్గర డ్రోన్ ఉంది. సో ఆ డ్రోన్ అయితే ఎగరేసాను అనమాట. మైనస్ అంటే ఏంటి బాస్లు, మైనస్ అంటే ఏంటి, ఈక్వల్ టు అంటే ఏంటి, ప్లస్ అంటే ఏంటి, ఓకే ఈక్వల్ టు అంటే ఓకే మొత్తం సమానం అని. సో గైస్ ఇక్కడ ఏం ట్రాఫిక్ లేదా, ట్రాఫిక్కే లేదు. సర్లే మన ఫ్రెండ్ని అయితే పిలుద్దాం. అరే ఏంట్రా మన ఇలా పిలిచావు. అరే బాబు ఏం లేదురా, మనోళ్ళు నిన్ను పిలవన్న వచ్చి అప్పుడు వీడియో చేసాం కదా, అప్పుడు అవును చేసాం. అప్పుడేమో నువ్వు ఒకటి గమనించవా ఏంటి, అరే ఇప్పుడు వద్దురా, ఇప్పుడు చెప్పొద్దు. సో రేపు ఎపిసోడ్లో చెప్తాం గైస్ ఆ జోక్ ఏంటో. మీరు పగిలిపోద్ది అంత నవ్వుతారు. సో ఇప్పుడు చెప్తే అంత కామెడీ అయితే ఉండదు. సో రేపైతే చెప్తా, పగిలిపోద్ది. అది ఎవరైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా పగిలిపోయేలా నవ్వుతారు, ఓకేనా. సో గైస్ సో మనం వచ్చేసి రేపు వీడియో ఉంది కదా, రేపు కూడా వీడియో ఉంటుంది. సో గైస్ కొన్ని వీడియోస్ని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో అందుకైతే సారీ, ఎందుకంటే రేపటి నుంచి స్కూల్ అనమాట, మాకు సమ్మర్ హాలిడేస్ అయిపోయి కొన్ని నెలలు కూడా అయిపోయింది. సో దానికోసమే సో మన అయితే కొంచెం రేపటి నుంచి లేట్గా వస్తాయి వీడియోలు. సో ఈ వీడియో అయితే సో అయ్యో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో గాయ్స్ ఈరోజైతే నా కొత్త లాంగ్వేజ్ వచ్చినందుకైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో అయ్యో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా సో మన్విత్ అయితే మీకు చెప్పాడు కదా, సో ఆడైతే ఇయర్ ఫోన్స్ పెట్టాడు కదా, సో దానివల్ల అయితే నాకైతే మొత్తం అంతా తెలుసు.
ఏమో అమ్మో తెలుసు కదా ఫైటింగ్ సిరీస్ని అయితే మీరు ఓన్లీ ఈ వీడియో పెట్టిన వెంటనే 12K లైక్స్ని అయితే రేపైతే కొడితే సో ఏమో ధూమ్ ధామ్ దోస్తాం అనే ఒక ఫైటింగ్ సిరీస్ని అయితే మా మన్విత్ అయితే చేస్తానన్నాడు. సో మొత్తం అంతా విన్నాను నేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే బాయ్ 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 గైస్ బాయ్ బాయ్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాను. మన్విత్ సైన్గా బాయ్ బాయ్.